నమస్తే. ఈరోజు ఒక కర్మయోగి లాంటి ఒక ఒక పెద్ద పుణ్యవతి అయినటువంటి ఆవిడ పెట్టినటువంటి చీర కట్టుకుంటే నేను ఎక్కడ పుట్టాను అటువంటి విషయాలే గుర్తొస్తున్నాయి. నార్మల్గా ఏంటి, జరిగిపోయిన విషయాలు అస్సలు గుర్తు చేసుకోకూడదు, జరగబోయే విషయం గురించి బాధపడకూడదు, ప్రస్తుతంలో పోల్చుకోకుండా ఉండాలి. అది మన మనసు మీద మనం పనిచేసుకోవాల్సినటువంటి బేసిక్ ఇష్యూ. కాకపోతే ఏంటి, మనం కొన్ని అనుభవాలను నేర్చుకొని ఉంటాం. ఆ నేర్చుకున్న అనుభవాలు జనరల్గా మనం ఎంత మర్చిపోదామన్నా వాటిని చెప్తాము. వాటి వల్ల నష్టం కూడా లేదు. ఎందుకు, ఆల్రెడీ మనకు అనుభవం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆ అనుభవాన్ని మనం రిపీట్ చేసుకుంటాం. ఇక్కడ చెప్పదలుచుకుంటుంది ఏంటి, అసలు ఈ పుస్తకం చదవడం అనేటువంటి ఒక బీజము చాలా అంటే 9-10 సంవత్సరాల లోపలే పడింది. ఫస్ట్ మరి అదేంటి ఆ సీరియల్ కనుక గుర్తుపెట్టుకుంటే ఏ సంవత్సరం అనేది చాలామంది గుర్తొస్తుంది. ఆ టైంలో ఆంధ్రప్రభలో లంబాడోళ్ళ రామదాస్ అనేటువంటి మొదటి ఫస్ట్ సీరియల్ ఉండింది. అప్పుడు మా ఊరేంటి, 2 విధాలైనటువంటి ప్రజలు ఉన్నటువంటి వండర్ఫుల్ ప్లేస్. ఎట్లా, అది అగ్రహారం, పెద్ద పెద్ద టెంపుల్స్, ఆ టెంపుల్స్కి మాన్యాలు, ఆ దేవుళ్ళకు భోజనాలు పెట్టాలంటే వాడికి పొలాలు ఉన్నాయి, తప్పనిసరిగా భోజనం అయితే రోజు దేవుళ్ళకు పెడతారు పాపం. అందుకని అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఒక 2-3 కుటుంబాలకైతే ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, అప్పుడే ఏంటి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం మీద ఏంటి, ఇప్పుడు మన భారతదేశంలో మూఢాచారాలు వాటి మీద బ్రిటిషర్స్ కొంత ఫైట్ చేసిన తర్వాత ఇంకా కూడా అబద్ధాన్ని ప్రశ్నించడం అనేటువంటి భావంతో మనకి హ్యూమన్ రైట్స్ వాటికి సంబంధించి దాన్ని ఏమంటారు, హ్యూమనిజం అంటారు. అప్పుడు ఎంఎన్ రాయ్, ఆ తర్వాత గోరా, ఆ తర్వాత రామస్వామి అక్కడ మన చెన్నైలో ఉండేవాళ్ళు, వాళ్ళంతా కూడా మా విలేజ్కి వచ్చారట, కొంగర జగ్గయ్య వాళ్ళంతా. అప్పుడేంటి, అప్పుడు 1953లోనే మా ఫాదర్ లాంటి వాళ్ళందరూ వాళ్ళకి అసలు ఏం ఎడ్యుకేషన్ లేదు, అయినా సరే రాజకీయ పాఠశాలలకు అటెండ్ అయ్యి వాళ్ళకి అసలు ఏంటి, మనుషులేంటి, ప్రశ్నించడం ఏంటి అనేటువంటి అవగాహనగా వాళ్ళ ప్రాసెస్ సాగింది. సో ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎట్లా అయింది, ఇటు కంప్లీట్గా హ్యూమనిజం, ఇటు కంప్లీట్గా భగవతత్వం. ఈ 2 కుటుంబాలతోటి, ఈ 2 వ్యవహారాలతోటి మాకు సంబంధం ఉండేది, అంతే కదా. అందుకు సాయంత్రం స్కూల్ నుంచి రావడంతో ఇప్పుడు కొంచెం ఈ మాన్యాలవి ఉంటాయి కాబట్టి ఈ పూజలు దేవుడికి సంబంధించిన చేసేవాళ్ళు కొంచెం స్థిరంగానే ఉండేవాళ్ళు, కొద్దో గొప్ప చదువు ఉండేది. వాళ్ళు ఆ రోజుల్లో ఆంధ్రప్రభ తెప్పించేవాళ్ళు. స్కూల్ నుంచి రావడంతో ఆంధ్రప్రభ ఏ రోజు వస్తుందో నాకు ఐడియా ఉండేది. టపటపట మరి వచ్చిన పుస్తకం మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకుంటే బాగుండదు కదా. స్నానం అది చేసుకొని సాయంత్రం వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ బుక్లో ఆ సీరియల్ ఆ పుస్తకం అంతా చదివి వాళ్ళకి ఇచ్చి వచ్చేసేది. అంటే ఏంటి, దేవుడి దయ వల్ల పుస్తకం చదవటం అనేటువంటిది ఊహ తెలుస్తూనే అది వాళ్ళ వల్ల మాకు జరిగింది. మా అమ్మ పెట్టినటువంటి ఈ చీర కట్టుకుంటే ఆ విషయాలు గుర్తొస్తున్నాయి. ఆ తల్లికి, మా ఊరికి నమస్కారం చేసుకుంటూ మనం ఏం మాట్లాడుకుంటున్నాము, భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు కొంచెం ఆ తల్లికి అర్థం కావడానికి కొంచెం నిదానంగా చెప్తాం. ఏంటి, ఇప్పుడు ఉపనిషత్తుల్ని, తర్వాత బ్రహ్మసూత్రాల్ని, భగవద్గీతని ప్రస్థానత్రయం అన్నారు. ప్రస్థానం అంటే ఏంటి, ప్రయాణం. ఇప్పుడు ప్రయాణం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ప్రయాణం చేస్తాము. ఇప్పుడు మనం శరీరంగా ఉన్నాము, జీవత్వంగా ఉన్నాము. ఈ శరీర జీవత్వాన్ని దాటి నేను కూడా భగవతత్వమే అనేటువంటి విషయంగా ప్రయాణం చెయ్యడాన్ని ప్రస్థానత్రయం అంటారు. ఏంటి అంటే ఎట్లా మనం అలా ప్రయాణం చేయగలుగుతాము, దాన్ని ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మ విద్య, ఆ తర్వాత పరమాత్మకు సంబంధించిన విషయం అని అంటారు. బృహదారణ్యకంలో మైత్రేయి అనేటువంటి ఆమెకి వాళ్ళ భర్త వెళ్ళిపోతున్నా, నేను నా ఆస్తి మీ ఇద్దరికి ఇచ్చేస్తాను అంటాడు. ఒక భార్య హాయిగా కాచాయన అని ఆవిడ తీసుకుంటుంది, ఈవిడ మాత్రం ఒప్పుకోదు. ఎందుకు, నాకు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇవన్నీ వదిలిపెట్టేసి, అందుకని దీనికంటే ఉత్తమమైనది ఏదో ఉంటే కదా నువ్వు వెళుతూ ఉన్నావు, నేను కూడా వస్తాను, అసలు అదేంటి అని అడుగుతాడు. అప్పుడేం చెప్తాడు, అన్నిటికంటే ఉత్తమమైనది ఆత్మజ్ఞానం. ఒక్కసారి ఆత్మజ్ఞానం కనుక నువ్వు తెలుసుకుంటే నువ్వు మిగిలిన విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని బ్రహ్మవిద్య అన్నారు, దట్ ఈజ్ వండర్ఫుల్ అని అన్నాడు. ఎందుకు ఆత్మజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి, మనందరికీ తెలుసో తెలియకో మరణం గురించి అనుభవాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి చెప్పింది ఏంటి, ఉపనిషత్తులు మొత్తం టోటల్గా 1108 ఉపనిషత్తులు ఉంటే 108 ఉపనిషత్తులను ముఖ్యమైన వాటిగా తీసుకుంటే ఒక 10 ఉపనిషత్తులకి మన శంకరాచార్య గారు భాష్యం రాశారు. ఇంకా చెప్పాలంటే అందులో కూడా ఒక ఉపనిషత్తు కనుక ఉత్తమాధికారులు అయితే అది అర్థం చేసుకుంటే చాలంటారు. ఏదో మాండూక ఉపనిషత్తు ఏదో ఏముంది, ప్రిన్సిపుల్ ఒకటే, నిరాకారమైనటువంటి ఒక శక్తి నుంచి
కనపడుతున్నటువంటి ప్రకృతి, మనము, జీవ చైతన్యం అంతా వ్యక్తమైంది. ఈ ప్రకృతి అనేది ఉంటుంది, వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. దీనికి ఇప్పుడు మన జీవాత్మక ఇప్పుడు మన సంగతే తీసుకున్నాం. ఇప్పుడు మనం భగవద్గీతలో ఏం చదువుకుంటున్నాం? ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు? అర్జునుడి విషాద యోగం అన్నాడు. లాస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు? మోక్ష సన్యాస యోగం అన్నాడు. అంటే ఏంటి? మన విషాదానికి కారణం ఏంటి? నాది నాది అనేటువంటి భావమే. ఈ నాది తీసేస్తే మనకు అసలు విషాదము లేదు, ఏమీ లేదు. మరి మరణం సంగతి ఏం చెప్తాడు? మరణం అనేది మార్పు అంటారు. ఎట్లా మార్పు? మనం అమ్మ పొట్టలో పడకముందు మనం ఉన్నామా? నిరాకారంగా ఎక్కడో ఉండుంటాం. పడిన వెంటనే ఒక పిండంలాగా వచ్చాము, అండం పిండం. తర్వాత కొంచెం మళ్ళీ మనం ఎదిగాము, మనం పుట్టాము, మళ్ళీ ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నది. అంటే ఏంటి? ఒక స్థితి నుంచి మార్చుకుంటూ వస్తున్నాం కదా. ఈ మార్పు గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది? మనకి బ్రహ్మజ్ఞానం తెలిస్తే తెలుస్తుంది. బ్రహ్మజ్ఞానం అంటే ఏం లేదు, మన శరీరం ఉంది, ఈ శరీరాన్ని ఏమన్నాము? క్షేత్రం అన్నాం. క్షేత్రం అంటే ఏవో మనం కొన్ని విత్తనాలు పెడితే దాంట్లో నుంచి పంట వస్తుంది. అంటే పొలం లాంటిది మన క్షేత్రం. ఈ క్షేత్రజ్ఞ అంటే ఈ క్షేత్రం గురించినటువంటి జ్ఞానం ఎవరికి ఉంది? మళ్ళీ మనకే ఉంది. అంతేకాదు ఇప్పుడు నా శరీరానికి సంబంధించి నాకు ఎప్పుడు ఆకలిస్తుంది, ఎప్పుడు నేను కోప్పడతాను, ఇవన్నీ నాకు తెలుసు కదా. ఎప్పుడు నేను లోపల అనవసరంగా ఎప్పుడు ఆలోచిస్తాను, ఎప్పుడు భయపడతాను, ఎప్పుడు దుఃఖం వస్తుంది, ఎప్పుడు సంతోషం వస్తుందని నాకు తెలుసు కదా. ఆ విషయాన్ని జ్ఞానం అన్నారు. అంటే క్షేత్ర అజ్ఞత, అజ్ఞానం. మరి ఈ క్షేత్రం ఉంది, క్షేత్రజ్ఞం ఉంది. ఈ రెండు ఎందువల్ల ఉన్నాయి? లోపల మన దగ్గర ప్రాణం అనేటువంటి విషయం ఉండడం వల్ల వచ్చింది. అంటే మన శరీరానికి కారణం ఏంటి? నామరూప క్రియలు మనకి కారణం. నామం అంటే ఆలోచన, రూపం అంటే మన శరీరము, క్రియ అంటే లోపల ఉన్నటువంటి మన ప్రాణశక్తి. నామరూప క్రియలు దేనికోసము? ఏదో ఇచ్చ కోసమో, దేనికోసమో, లేకపోతే అనుభవం కోసం ఏదో రావడం జరిగింది. మన సృష్టి తర్వాత ఈ 3 స్థితులు దాటినటువంటి స్థితి ఒకటి ఉంది అంటాడు. ఏంటి ఆ స్థితి? ఇప్పుడు మనం నిద్రపోతున్నాము, మనకి ఏ ఆలోచన లేదు, చాలా సుఖంగా నిద్రపోయాము. ఆ తర్వాత నిద్రలో ఏవో కళలు వచ్చాయి. తెల్లవారు నిద్ర లేచిన తర్వాత భలే కళ వచ్చింది, నిజంగా జరిగినట్టే ఉంది అనుకుంటాము. అంటే అర్థం ఏంటి? సుషుప్తి, జాగృతి, స్వప్నావస్థ, ఈ 3 స్థితులు మన దగ్గర ఉన్నాయి. అంటే నిద్ర లేచిన తర్వాత నేను హ్యాపీగా నిద్రపోయినాను, నాకు కల వచ్చింది అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది. మరి ఈ నిద్రపోతున్నప్పుడు మన మనసు పనిచేయనప్పుడు మనతో ఎవరున్నారు? నిరాకారమైనటువంటి ఒక భగవతత్వ శక్తి ఉంది అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇది నిజమా కాదా ఏంటి అనే విషయం తీసి పక్కన పెట్టేస్తే ఆ మేధావులు వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి వ్యవహారం. మనం నిద్ర లేచిన తర్వాత కూడా మన మనసు నిద్రపోతున్నటువంటి స్థితిలో కనుక మనం ఉండగలిగితే మన జీవితం అద్భుతం. ఎందుకు? మన ప్రాణశక్తి వృధా కాదు, అంతే కదా. అంటే అనవసరపు ఎమోషన్స్ అవన్నీ ఏమీ లేవు. అంటే నిరాకారంగా ఉన్నటువంటి భగవతత్వమే నేను అనేటువంటి ఒక సమాధి స్థితి ఉంది. మరి ఈ సమాధి స్థితిలో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, వస్తాయి పోతాయి. ఏంటి దానివల్ల మనకు వచ్చే లాభ నష్టాలు? ఆలోచనలు మనకేం ఇబ్బంది లేదు. ఎటువంటి ఆలోచనలు మనకి ఇబ్బంది పడతాయి? మన ప్రాణశక్తిని హరించి మనం దుఃఖపడే ఆలోచనలు మనకి ఇబ్బంది పడతాయి. మరి దుఃఖపడే ఆలోచనలలో నుంచి మనం ఎలా బయటికి రావాలనేటువంటి విషయాన్ని ఆధ్యాత్మిక సాధన అన్నారు, బ్రహ్మజ్ఞానం అన్నారు. ఇంకా చెప్పాలంటే మన భగవద్గీత అంటే ఏంటి? ఇప్పుడు మరి ఎట్లా రావాలి అంటే దానికి ఏం చెప్తాడు ఆయన? 3 విధాలు ఉపయోగించుకోమ్మా. ఏంటి? శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, నిధిధ్యాసలో ఉండు, తర్వాత నీకు దర్శిస్తావు, నువ్వు సాక్షాత్కారం వస్తుంది, సత్యమేదో అసత్యమేదో అని తెలుస్తుంది అన్నాడు. ఏంటి ఈ శ్రవణం ఏం చెయ్యాలి? ఇప్పుడు మనకి 4 వేదాల్లో ఎండు పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు, అందుకని వాటిని వేదాంతం అన్నారు. అంటే చివరిగా అనమాట. అంటే ఇప్పుడు మన కర్మ, మన ఉపాసన, గొడవ అంతా అయిపోయిన తర్వాత అవి ఉంటూ ఉన్నా ఏమి మనకి ఇబ్బంది లేకుండా ఉండకుండా లోపల ఉన్నటువంటి భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించడాన్ని చెప్పటం జరిగింది. అందుకే నేను చెప్పాను, అసలు ముందు నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవాలిగా. అసలు దేవుడికి రోజు పూజ చేస్తున్నాము, అసలు దేవుడు ఎక్కడున్నాడు, దైవత్వం ఎక్కడ, ఈ ప్రపంచం ఏంటి, నేనేంటి, ఇవన్నీ మనకు అర్థం కావాలిగా. అది ముందు శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన తర్వాత ఇవాళ ఏదో ఒక మంచి విషయం విన్నామనుకోండి, దాని ఊరికి నేను శ్రవణం చేస్తే మర్చిపోతాం. దానిని మళ్ళీ మననం చేసుకోవాలి. ఓహో, ఇది ఇలా చెప్పారు కదా, ఇది నా శరీరం, ఇది నిజమే కదా, నా క్షేత్రం ఇట్లా ఉంది కదా, ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఏంటి? నిధిధ్యాస. నిధిధ్యాస అంటే ఏంటి? ధ్యాన స్థితి అన్నారు. ఇప్పుడు మళ్ళీ 2 రకాల ధ్యాన స్థితులు అంటారు. ఏదో ఒకే విషయాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు నేను వంట చేయాలని ఆలోచన వచ్చింది, అది కూడా ధ్యానంలాగానే అయిపోతుంది. ఎక్కడికన్నా వెళదామని ఆలోచన వచ్చింది, ధ్యానంలాగానే అయిపోతుంది. భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో ఉన్నాను, అది కూడా ధ్యానంలాగానే అయిపోతుంది. కానీ ఇక్కడ చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పిన ధ్యానం ఏంటి? నువ్వు ముందు చూసినా, నువ్వు వెనక చూసినా, పక్కన చూసినా,
ఇంకేం చూసినా సర్వత్రా వ్యాపించింది భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భావానికి రాగలగడం. అంటే భావమే కదా. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నిజంగా ఎవరన్నా చూసొచ్చారా? జస్ట్ భావమే. ఇప్పుడు ఆ భావాన్ని మనం ఏం చేయాలి? సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మ తత్వం, భగవతత్వం నాతో కూడా ఉంది కదా, ఏమన్నా జరగని, ఏమన్నా చెయ్యని, అది ఆయన పనే చేసుకుంటూ పోతూ ఉన్నాం కాబట్టి దాంతో లాభ నష్టాలు నాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా ఈ క్షేత్రంతో కర్మ వ్యక్తమవుతూ ఉంటుంది. దాన్నే కర్మయోగం అన్నారు. ఎట్లా కర్మయోగం అంటే నాకేమి నిష్కామ కర్మ, ఫలం లేదు, పాడు లేదు, ఏం ఆశించను. మరి ఎందుకు ఈ కర్మ అసలు చేయాలి? ఈ కర్మ చేసినందువల్ల మన బుద్ధి నిశ్చలం అవుతుంది. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిందంతా దేవుడు ఎక్కడ ఉన్నాడు, మిమ్మల్ని తీసుకువెళ్తాడని చెప్పాల. నీ బుద్ధిని నిశ్చలం చేసుకో, నీ బుద్ధిని వ్యాపించేట్టు చేసుకో, అప్పుడు సత్యం అసత్యం అనేది నువ్వే గ్రహిస్తావు అన్నట్టే చెప్పటం జరిగింది. అది కర్మయోగం. రెండోది ఏంటి? యోగం చెప్పాడు. మనకంత ఇబ్బంది ఎందుకు? మనకు వస్తున్నటువంటి ఆలోచనలు, ఏదైనా విషయం చూసామో వెంటనే గుర్తొస్తుంది, ఏదైనా విషయం విన్నాము వెంటనే గుర్తొస్తుంది, ఏదైనా నోట్లో మాట్లాడుతున్నాము వెంటనే గుర్తొస్తుంది. అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు 24 గంటలు బయట చూస్తుంటాయి కాబట్టి మన మనసు ఇది కదా అది కదా అని సంకల్ప వికల్పాలు చేసుకుంటూ ఉంటుంది. మన బుద్ధి కొంచెం వైరాగ్యం ఉందనుకొచ్చా, అనవసరంగా చూడవాకు, అది నీకు అవసరమైంది, జరిగిపోయింది, ఇప్పుడు నువ్వు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని నువ్వు సాధించేదేంది, ప్రస్తుతంలో ఉండి హాయిగా పనిచేసుకోమని వివేకం ఉన్నటువంటి బుద్ధి చెప్తుంది. అసలు ఈ జ్ఞాపకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే మన క్షేత్రజ్ఞత, మన క్షేత్రజ్ఞుడు పని అన్నమాట. అంటే తగిలించుకొని చైతన్యంలో గుర్తుపెట్టుకొని అక్కడంతా రికార్డు చేసుకొని పెట్టుకున్నాం. ఇందాక నేను మాట్లాడినే అనుభవంలో నేర్చుకున్నాము, ఆ అనుభవం గుర్తుపెట్టుకున్నా నాకేం టెన్షన్ లేదు. అక్కడే నాకు ఏదైనా నెగిటివ్ అనుభవం జరిగింది, అది నాకు గుర్తొచ్చింది, మళ్ళీ నా మనసంతా భీకరమైపోయి నా ప్రాణశక్తి అలా సన్నపడి వాళ్ళ మీద వీళ్ళ మీద కక్షా కార్పణ్యాలు చేయాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెప్పున్నాడు? ఇప్పుడు క్షేత్రం అంటే ఏంటి? పంచభూతాలతో తయారైంది ఈ శరీరం. భూమికి, నేలకి, నీళ్ళకి, అగ్నికి, వాయువుకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో దీనికి అదే లక్షణాలు ఉన్నాయి. దీంతో పాటు ఇంకా ఏమున్నాయి? ఇది ప్రకృతి. ఈ ప్రకృతిలో జీవ చైతన్యం ఉంది. అసలు ఆ జీవ చైతన్యం ఎక్కడిది? నిరాకారంలో వ్యక్తమైనటువంటి భగవతత్వానిది. అందుకని మనతో ఉన్నది పరమాత్మతత్వం, ఇంకా అవుట్ సైడ్ ఏం కాదు. కాకపోతే ఆ పరమాత్మతత్వం ఈ శరీరం ద్వారా పనిచేయించుకుంటోంది అనే విషయం గుర్తొస్తే ఆ పని వల్ల, మనం చేసిన దానివల్ల మనకి ఏ లాభ నష్టాలు, వ్యవహారం ఉండదు. ఎప్పుడైతే ఎందుకు వచ్చింది ఈ శరీరం అనేటువంటి విషయం మన మనసు గుర్తుపెట్టుకుంటే, ఇంద్రియాలను బయటకు వెళ్లకుండా ఆపి లోపలికి తీసుకొని వస్తే ఉన్నది పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అంటే మన మనసు కూడా ఒకే విషయం మీద నిలబడుతుంది. ఎప్పుడైతే అప్పుడు యోగంలో కూడా మనసు నిలబడటమే. అప్పుడేమొస్తుంది? అనన్య భక్తి. అంటే ఏంటి? ఆ భగవతత్వం తప్ప ఇంకేమీ లేదు, ఇంకా నాకేం అవసరం లేదు అనేటువంటి విషయంగా మనసుని ఒకే విషయం మీద కనుక మనం నిలబెట్టామంటే ఇంకా అనవసర విషయాల్లో నుంచి తీసేసుకుంటూ, ఎప్పుడు మనకి దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, గర్వం వచ్చినా అమ్మమ్మ నాదేం లేదు, అంతా భగవతత్వం అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. అది బ్రహ్మాకార వృత్తి. అంటే మనకు ఆ ఆలోచనలో ఉండడం తప్ప మనకి ఇంకా పరిష్కారమే లేదు అంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆలోచనలో ఉంటూ ఉంటావో నువ్వు తగిలించుకున్నటువంటి అనవసరపు ఆలోచనలన్నీ పడిపోతాయి. మరి ఇప్పుడు ఏ హిమాలయాలకు వెళ్ళి కూర్చోవచ్చు కదా అంటారు. ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడే కూర్చుంటావు, అన్ని పనులు మన ద్వారా జరుగుతుంటాయి, భగవతత్వం అనుకుంటావు, ఇంద్రియాల మీద పట్టొచ్చేస్తుంది, మనసును అటు ఇటు తిప్పవు, మన మనసు వెళ్ళి ఒకే దాని మీద లింక్ అవుతుంది. అనన్య భక్తి భగవతత్వం. ఇదే భగవద్గీత చెప్పింది. ఇది ఎట్లా చెప్పింది? ఫస్ట్ ఏంటి? నీ విషాదానికి కారణం నీ అహంకారం అయ్యా, దాన్ని వదిలిపెట్టాలంటే మరి నేను ఎలా వదిలిపెట్టాలంటే నువ్వు నీ శరీరం ఉంది, దాంతో కర్మ భగవతత్వం కోసం అని చెయ్యి, అట్లాగే మనసును పరమాత్మతత్వం అని నిలుపు, అట్లాగే తర్వాత ఇంకోటి ఏంటి? భక్తిగా మనసు ఒకే దాని మీద పెట్టు. అట్లా ఎలా అయితే ఒక దాని మీద పెడతావో అదే జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. ఈ జ్ఞానం అనే దాన్ని 13వ చాప్టర్ నుంచి 18 వరకు చెప్పటం జరిగింది. 1 నుంచి 12 వరకు కర్మ, భక్తి, యోగం చెప్పాడు. 13 నుంచి 18 వరకు జ్ఞానం చెప్పాడు. ఏంటి జ్ఞానం? ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి? క్షేత్రజ్ఞ విభాగ యోగం చదువుకున్నాం. క్షేత్రం అంటే మన శరీరం. ఈ శరీరం పంచభూతాల్లో తయారైంది. దీనికి పుడుతూనే రాగం, ద్వేషం అంతే కదా. కొంతమంది పంచదార ఇస్తేనే పాలు తాగుతాడు, లేకపోతే తాగడు, పుడుతూనే ఏడుస్తాడు. అంటే అర్థం ఏంటి? రాగద్వేషాలు భయంతో మనం పుట్టడం జరిగింది. మనం అంటే ఈ భూమి మీద ఏ జీవైనా సరే. అందువల్ల ఏం చేయాలి? అందుకని దీని లక్షణం ఏంటి? ఇష్టం, అయిష్టం, సుఖం, దుఃఖం, కోపం, ఆ తర్వాత స్థూలము, చైతన్యం అన్నీ ఇందులోనే పడున్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అందుకని దీనికి కారణం ఏంటంటాడు? అజ్ఞానం అంటాడు. ఇప్పుడు మనం తొలగించుకోవాల్సింది ఏంటి? మన అజ్ఞానం తొలగించుకోవాలి. ఎట్లా తొలగించుకుంటావు అజ్ఞానం? దానికి 20 లక్షణాలు చెప్పాడు. అజ్ఞానం తొలగించుకోవటానికి ఏంటి? నేను గొప్పని పడవాకు, ఆ తర్వాత గొప్పలు పోవాకు, ఆ తర్వాత ఎవరిని హింసించవాకు, ఆ తర్వాత
క్షమించే గుణం అలవాటు చేసుకో, ఇంద్రియాలను చిన్నగా లోపలికి తెచ్చుకో, మనసును ఒకే విషయం మీద పెట్టు, భగవతత్వ చింతనలోనే 24 ఉండడానికి చెయ్యి. ఇవి ఎప్పుడైతే నువ్వు పాటిస్తూ ఉంటావో నువ్వు జ్ఞానస్థితిలో ఉంటావు, అజ్ఞానం ఫటాఫట్ వెళ్ళిపోతుంది అని మన క్షేత్రం గురించి చెప్తూ అసలు మరి క్షేత్రజ్ఞుడు ఎవరయ్యా అంటాడు. అన్ని క్షేత్రాల్లో ఉన్నది ఒకటే క్షేత్రజ్ఞత. అంటే క్షేత్ర అజ్ఞ అంటే అది స్ఫురణ, జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. దానికి నామరూపాలు లేవు. లోపల ఉన్నటువంటి నా ఆలోచనకి ఏమైనా రూపం ఏదైనా ఉందా? నేను భలే మంచి ఆలోచన చేస్తున్నాను కాబట్టి భలే ఉందని నేను చెప్పడానికి ఏముందా? జస్ట్ ఆలోచనే. ఆ ఆలోచనే జ్ఞానం. ఆ ఆలోచనని అనవసరమైనటువంటి విషయాల్లో నుంచి తిప్పటం మానేసి భగవతత్వం మీద పెట్టడమే జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు మరి ఇంత బాగుందమ్మా చెప్తున్నావు, శరీరం అంటే ఏదో అజ్ఞానం వల్ల వచ్చిందంటున్నావు, మరి పరమాత్మతత్వం, మరి సృష్టి అంతా ఎలా జరిగిందని నిన్నెవరు అడుగుతున్నారు. సృష్టి ఏం జరిగిందని చెప్తావు? ఇప్పుడు మన సృష్టిలో నామరూపక్రియలు మన సృష్టి మనకు కనపడితేటువంటి ప్రపంచ సృష్టి ఏంటి? అక్కడేంటి? టైము, స్పేసు, ఆబ్జెక్ట్. అక్కడ అంటే ఏంటి? ఖాళీ లాంటి దాంట్లో నుంచి ఒక ప్రాణం వ్యక్తమైతే ఆ ప్రాణం వ్యక్తమవుతూనే టైం మొదలైంది. ఏంటి ఆ ఖాళీ లాంటిది? ఆకాశం లాంటి దాంట్లో నుంచి పంచభూతాలు వ్యక్తమైనట్టుగా కనపడితే ఆ పంచభూతాలు వస్తూనే ఒక టైం ఫిక్స్ అయితే కాలుడు అన్నాడు కదా, ఈశ్వరుడు అన్నాడు కదా, వ్యక్తమైతే ఆ మనకు కనపడుతున్నటువంటి సృష్టి అంతా కూడా వస్తువులు, అంతకంటే ఏం లేదు. మన దగ్గర ఉన్నది ఇదే సృష్టి, ఆ భగవతత్వంలో ఉన్నది కూడా సృష్టి. మరి ఆ భగవతత్వ సృష్టికి మరి ఏం పేరు పెడతావు? మనదంటే అజ్ఞానం అన్నావు. మరి అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రపంచంలో సృష్టి అంటే? కార్యకారణాలు ఎవరికి తెలియదు, ఇప్పటివరకు చెప్పి పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే అది కూడా మాయా అన్నాడు. అంటే ఉన్నట్టు కనపడుతుంది కానీ లేదు. ఎట్లా మాయా? నువ్వు ఏది చూడాలనుకుంటే అది చూస్తావు, అది మనకే తెలిసిపోతుంది కదా. నాకు అవతల వాళ్ళు మంచి వాళ్ళు అన్నారనుకో, నేను అన్ని మంచి దృష్టితో చూడటం మొదలు పెడతా. ఇక్కడ నాకు చాలా ఇబ్బంది జరిగింది అని ఆలోచించాలనుకో, ఇబ్బందికరంగా చూస్తావు. అంటే ఎక్కడుంది ఈ మంచి చెడు, ఈ పరమాత్మతత్వం? అంతా మన జ్ఞానంలోనే ఉంది. అక్కడ ఉన్నది అదే, మన దగ్గర ఉన్నది అదే. ఇప్పుడు మనం ఏం చేయాలి? బోలెడు విండోస్ అన్నీ ఓపెన్ అయి కూర్చొని ఉన్నాయి. మన మనసులో ఒకే భావం లేదు, బోలెడు భావాలు ఉన్నాయి. అన్ని భావాలు తీసేసి నాకు ఈ పరమాత్మతత్వ భావం తప్ప ఇంకా ఏమి వద్దు అనేటువంటి విషయంగా కూర్చోవటమే భగవద్గీత మనకు చెప్పింది. అంటే ఆ స్థితిలో ఉండడం, ఆ నిధిధ్యాసలో ఉండడం. ఏంటి? అది నిరాకారమైన స్థితిలో నుంచి వ్యక్తమైందే కదా పరమాత్మతత్వం. మనం కూడా ఆ నిరాకారమైనటువంటి వాళ్ళమే. కాకపోతే ఈ శరీరం, ఈ క్షేత్రాన్ని ఒక పని కోసం తీసుకోవడం జరిగింది. ఆ పని అందుకని ఏ పని జరుగుతున్నా భగవతత్వ పని జరుగుతుంది అనేటువంటి భావంలో ఉంటూ ఒకే ఆలోచనకి మనకి రావడమే ఈ జీవితానికి పరమార్థం. ఇంకంతకంటే ఇంకేం లేదు. మనం వచ్చింది కేవలం మన జ్ఞానాన్ని అభివృద్ధి చెందించుకోవడం కోసమే. అంటే ఏంటి? మరి మనకు అసలు జ్ఞానం లేదా? ఉన్నది. ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం అద్భుతంగా ఉంది. సినిమా యాక్టర్లు ఎవరంటే చెప్పగలుగుతాం, పొలిటీషియన్స్ ఎవరంటే చెప్తాం, నీ ఆస్తి ఎంత అంటే చెప్తావు, అవతల వాడికి ఏమీ లేదు అంటే చెప్తావు. ఆ జ్ఞానం మనకి పుష్కలంగా ఉంది. మనకు కావాల్సింది ఆ జ్ఞానం కాదు, అసలు మనం ఎవరమో, ఈ క్షేత్రం ఎందుకు ఇట్లా మారుతోంది, ఈ క్షేత్రజ్ఞుని నేను ఈ జ్ఞానంలోకి ఎలా తీసుకురావడం జరగాలి, ఎలా నా ప్రాణశక్తిని పెంచుకోవాలి అనేటువంటి విషయమే మనకి భగవద్గీత చెప్పటం జరిగింది. ఎప్పుడైతే మనసులోకి, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎంత వయసు వచ్చినా ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి? వాళ్ళు యోగులు. ఇంకా చెప్పాలంటే ఏంటి? వాళ్ళ మానసిక స్థితి వండర్ఫుల్గా ఉండుంటుంది. లేకపోతే వాళ్ళకంత ప్రాణశక్తి ఉండదు. ఎప్పుడైతే లోపల ప్రాణశక్తి ఉంటుందో, మానసికంగా ఎమోషన్స్ ఎక్కువ లేకుండా ఉంటాయో, అప్పుడు మన శరీరం ద్వారా జరిగే ప్రతి పని వండర్ఫుల్గా జరుగుతుంటుంది. అంటే శక్తివంతంగా ఉంటామన్నమాట. ఈ శక్తిని పెంపొందించుకోవాలంటే మనం ఏం చేయాలి? మన మనసులో ఉన్నటువంటి అన్ని విషయాలు తీసేసి ఒకే విషయం మీద పెట్టడం జరగాలని మనకి భగవద్గీత జరిగింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? క్షేత్రం అంటే కనుక్కున్నాం కదా, 24 తత్వాలతో తయారైనటువంటి పంచభూతాలు, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మన మనసు, మన ప్రాణం, వీటన్నిటిని కలిపి మనము మన క్షేత్రం అన్నాం. ఈ క్షేత్రానికి 3 లక్షణాలు ఉన్నాయి అన్నాం: స్థూల, సూక్ష్మ, కారణం. స్థూలం అంటే పై కనపడుతున్నటువంటి మన శరీరం, సూక్ష్మం అంటే మన ప్రాణము, మన మనసు, కారణం అంటారా అజ్ఞానం, మనకు తెలియదు. అంతే కదా. నేను ఎన్నాళ్ళు ఉంటానో నేను చెప్పగలుగుతానా? తెలియదు. అందుకని అది తెలుసుకోవడం అంటే, నిజం చెప్పాలంటే ఏంటి? భగవద్గీతలో చెప్పింది, నువ్వు నిజంగా సత్యాన్ని అర్థం చేసుకుంటే నువ్వు రావడం లేదు, పోవడం లేదు, వచ్చేది పోయేదంతా శరీరమేను. నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం పర్మనెంటు, అదే ఆత్మ. ఆ ఆత్మమే నువ్వు. ఆత్మ అంటే జ్ఞానం అని అర్థం. ఆత్మన్నా, పరమాత్మన్నా, బ్రాహ్మణన్నా, భగవానన్నా అర్థం ఒకటే. అలా ఆ స్థితి అంటే వ్యాపించున్నటువంటి భగవద్గీత నా నరుడికి, అంటే నా అర్జునుడికి బోధించడం జరిగింది. నరుడు అంటే ఎవరు? మనకి జీవత్వంలో ఉన్న వాళ్ళకి
ఆ పరమాత్మతత్వం బోధించిందే భగవద్గీత. అంటే ఏంటి, అది క్షేత్రం. క్షేత్రజ్ఞత అంటే ఏంటి, ఏమీ లేదు, నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం, దానికి ఆది లేదు, అంతం లేదు. అంటే ఏంటి, క్షేత్ర చేత కలిపిన తర్వాతనే సృష్టి అంతా వ్యక్తమైంది. ఈ వ్యక్తమైందంతా ప్రకృతి, ఇది వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఆ నిరాకారమైనటువంటి శక్తివంతమైనటువంటి భగవతత్వం ఎక్కడా లేదు, అది సర్వత్రా వ్యాపించింది. నువ్వు కూడా నిరాకారం కనుక అయితే ఆ సర్వత్రంగా వ్యాపించినటువంటి పరమాత్మతత్వాన్ని నువ్వు గ్రహించగలవనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం నిన్న అది మాట్లాడుకున్నాం. నిన్న మళ్ళీ ఇంకేమన్నాము, మరి దానికి ఈ తర్వాత ఇంకోటి ఏంటి, దాన్ని ఎవరు గ్రహిస్తారు అంటే ఎవరైతే కొద్దో గొప్ప సాధన చేస్తారో, ఇప్పుడు ధ్యానం చేస్తారు, వాళ్ళు హృదయంలో కనుక్కోగలుగుతారు. యోగులు ఉంటారు, ఆలోచనలు ఆపి కనుక్కుంటారు. ఆ తర్వాత జ్ఞానస్థితిలో ఉంటే ఇదంతా కూడా ప్రకృతే కదా అని వాళ్ళు గ్రహిస్తారు. కాకపోతే మనకి గురువులు ఎవరన్నా చెప్పింది మనం విని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా గ్రహిస్తారు అని చెప్పటం జరిగింది. తర్వాత ఇంకేం చెప్పాడు, సర్వత్రా ఎవరైతే సమానత్వంగా చూడగలుగుతాడో వాడు మాత్రమే ఆత్మహత్య కూడా అంటే ఆత్మహత్య కదా, అంటే తనని తను హింసించుకోకుండా ఉండేటువంటి మహానుభావుడు. అందుకని ఎక్కడ చూసినా ఏం చూసినా సమత్వంగా ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావంగా చూడగలగడమే చాలా గొప్పమైన విషయము. అలా ఎవరైతే చూస్తారో వాళ్ళు పరమగతిని పొందుతారు అన్నాడు. తర్వాత ఇంకేం చెప్తాడు, ఇంకొకటి ఏంటి, ఈ జరుగుతున్న ప్రతిదీ కూడా ప్రకృతికి సంబంధించిందే తప్ప లోపల ఉన్నటువంటి నా జ్ఞానానికి సంబంధం లేదు, నాకేమీ అంటదు, నేనేం కోరుకోవటం లేదు, జరుగుతున్న ప్రతి పని ప్రకృతిలో భాగమే కనుక అనే పద్ధంగా చేస్తాడు. కాబట్టి భగవతత్వానికి నామరూపాలు కానీ గుణాలు కానీ లేవు కాబట్టి అవి ఏవి అంటవు. మనం కూడా ఆ స్థితిలో ఉన్నాము అంటే మనకు కూడా ఏమి అంటవు అన్నట్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, అన్నీ ఆ పరమాత్మతత్వంలోనే ఉన్నాయని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు డెఫినెట్గా విషయాన్ని అర్థం చేసుకొని సచ్చిదానంద పరబ్రహ్మస్థితికి వెళతారు అంటాడు. ఆ తర్వాత ఏంటి, ఈ పరమాత్మతత్వానికి కర్మలతోటి ఎట్టి సంబంధం లేదు, ప్రకృతికే సంబంధం. నాది అని ఎవరు అనుకుంటారో వాళ్ళకే సంబంధం. ఇది నాది కాదు, అంత భగవతత్వం అనేటువంటి ధైర్యంతో ఆ ఆలోచనతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటివి అంటవు అని చెప్తున్నాడు అప్పుడు భగవద్గీతలో. ఆ తర్వాత ఇంకేంటి, నిన్న మనం చదివాము, మళ్ళీ ఇంకొకసారి చదివి ఇంకా 2 శ్లోకాలున్నాయి, క్లోజ్ చేద్దాం. సర్వత్రా వ్యాపించిన ఆకాశం సూక్ష్మమొకటి వలన వాటి గుణదోషాలు దానికంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమై ఉన్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాడి గుణదోషాలు దానికంటవు. అంటే చెప్పదలుచుకుంది ఏంటి, ఆత్మ అంటే జ్ఞానం. జ్ఞానానికి నామం లేదు, రూపం లేదు, గుణాలు లేవు. ఆకాశం ఎలా సూక్ష్మంగా ఉందో అది ఎలా ఉంది. మరి ఆకాశానికి ఏమంటుందో, ఎక్కడో పైన ఆకాశంలో ఉన్నదానికి ఏమన్నా అంటే భూమికి అందుతాయి, అంతే కదా. భూమి మీద అన్ని రకాలు పడేస్తున్నాంగా, అట్లాగే నీళ్ళని కలుషితం చేస్తున్నాము, అట్లాగే అగ్నిని కలుషితం చేస్తున్నాము, వాయువుని చేస్తున్నాము, కానీ ఆకాశానికి ఏమి అంటావు. అలాంటి ఆకాశంలాగా ఉన్నటువంటి నిరాకారమైనటువంటి మనం కూడా అలాంటి ఆ జ్ఞానం ఉన్న మనుషులు. అందుకని మనకి కూడా ప్రకృతికి సంబంధించినవి ఏవి నాది అని నువ్వు అంటించుకుంటే తప్ప ఏది అంటదు అంటున్నాడు. తర్వాత 33 ఏం చెప్తున్నాడు, అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమనర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వప్రాణుల యందు స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింప చేయుచున్నది. అంటే ఏంటి, ఒక్క సూర్యుడు ఎలా అయితే ఉన్నాడో మన మొత్తం అంతే కదా. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉన్నది ఒకే సూర్యుడేగా. సూర్యులు ఎంతమంది ఉన్నారా, చంద్రులు ఎంతమంది ఉన్నారా, భూములు ఎన్ని ఉన్నాయా, తర్వాత నీళ్ళు ఎన్ని ఉన్నాయా, అగ్ని ఉన్నాయా, వాయువు ఉన్నాయా, ఆకాశం ఉన్నాయా. అంటే అర్థం ఏంటి, ఉన్నది ఒకే ఒక శక్తి ఎలా అయితే ఉందో, సూర్యుడు అంతా ప్రపంచమంతా ఎలా అయితే కాంతినిస్తున్నాడో ఆ సర్వత్రా ఉన్నది ఒకే ఆత్మ, ఒకే జ్ఞానం, ఒకే భగవతత్వం అన్నాడంటే ఏంటి, మనందరిలో ఉన్నది ఒకటే భగవతత్వం, అంతకంటే ఏం లేదు. శరీరాలు వేరు, కాకపోతే ఈ శరీరం నాది కాదు అనేటువంటి భావం కనుక వస్తే మనకి ఎలాంటి టెన్షన్ లేదు, మనకి భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి విషయాన్ని ఆ భగవద్గీతలో ఆ భగవానే మనకు చెప్తున్నాడు. అల్టిమేట్గా చెప్పదలుచుకున్నది ఏంటి, మన మనస్సుని నిశ్చింతంగా, నిర్వికల్పంగా, నిరాకారంగా, నిరంజనంగా, అఖండంగా మనం ఎలా ఉంచుకోవాలనేటువంటి విషయమే భగవద్గీత మనకు చెప్తోంది. ఇక్కడ పోయి ఏదో అవి ఇవి చెయ్యండి, దానం చెయ్యండి, గుడి కట్టించండి, ఇవన్నీ ఏమీ చెప్పటల్లా. నీ మనసును నిశ్చలంగా ఉంచుకోమని భగవద్గీత మన కోసం చెప్తోంది. లాస్ట్ ఏం చెప్తున్నాడు, ఈ విధంగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరాన్ని, కార్యసహత ప్రకృతి నుండి విముక్తులగటకు ఉపాయాలను జ్ఞాననేత్రాల ద్వారా ఎరిగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. అంటే ఏంటి, ఇటువంటివి ఇప్పుడు ఎట్లా మనం ఈ స్థితికి వెళ్ళాలి అనేటువంటి విషయంగా
అసలు క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞత అనేటువంటి విషయం మధ్యలో తేడా ఏంది, ఆ తర్వాత కార్యసహత ప్రకృతి నుండి అంటే కార్యాలంతా చేస్తున్నది ఎవరు, ఈ ప్రకృతి. మరి వాటిలో నుంచి నేను ఎలా బయటపడాలి అంటే, బయటపడాలి అంటే మనం చెయ్యొద్దంటల్లా, చెయ్యి, ఇదంతా ప్రకృతి చేస్తుందనేటువంటి జ్ఞాననేత్రంతో చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు మహాత్ములు, వాళ్ళు పరమగతిని పొందుతారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, ఉన్నదంతా ఒక్క భగవతత్వం తప్ప ఇంకా ఏమీ లేదు. ఏం జరుగుతున్నా దానిలో భాగమే. మరి ఎట్లా ఆ విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మనకి టెన్షన్ వచ్చినా, ఎక్కడొస్తుంది మనకి టెన్షను, మన మనసులోనే కదా, శరీరానికి ఏమి టెన్షన్ రాదు. ఎప్పుడు టెన్షన్ వచ్చినా నాదేమీ లేదు, ఉన్నదంతా ఆ భగవతత్వమే, అది నా ద్వారానే ఏమన్నా చేసుకుంటుంది, నేను భగవతత్వం అనేటువంటి అంటే బ్రహ్మీభావంలో ఉండడమే మార్గం అప్ప, అంతకంటే ఇంకేం లేదు. బ్రహ్మాకార వృత్తిలో ఉండడానికి, ఆ బ్రహ్మాకార వృత్తిలో మనం ఉండాలి అంటే నిజంగా బ్రహ్మాన్ని, పరమాత్మతత్వాన్ని ఎవరన్నా చూసారా, ఏమీ చూడలే, కానీ అనుభవానికైతే వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ మంచి ఆలోచన వస్తుందో వెంటనే మన దగ్గర ఉన్నటువంటి భయం కొద్దో గొప్ప తొలగిపోతుంది. అంతే, మన మనసుని 24 గంటలు ఆ భగవతత్వం మీద పెట్టడానికి, ఆ ఆలోచన మీద కనుక పెట్టి, మనకి ఇదంతా ప్రకృతి తయారు చేసుకున్నవన్నీ సంబంధం లేని విధంగా ఒకటి వదిలించుకోవాలి. ఆ వదిలించుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం ఏంటి, మన మనస్సుంది. మనసు ఎందువల్ల ఉంది, మన ప్రాణం ఉండబట్టి ఉంది, అంతే కదా, ప్రాణశక్తి ఉండబట్టే కదా ఈ మనస్సు ప్రాణం అనే వాటిని నామరూపాలు అంటారు. ఇవి రెండు దేని ద్వారా వ్యక్తం అవుతున్నాయి, చేసే పనులన్నీ మన శరీరం ద్వారా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం అంతా భగవతత్వ పనే జరుగుతుందనేటువంటి భావనలో ఉంటామో, లోపల ఉన్నటువంటి మన ప్రాణశక్తి హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటుంది. అప్పుడు మన శరీరం ద్వారా జరిగేది జరుపుకుంటూ పోతుంది. ఆ జరుగుతున్న దాంతో కూడా నాకేం సంబంధం లేదు, అంత పరమాత్మతత్వ భావంలోనే ఉంది అనేటువంటి విషయంగా ఎలా ఉండాలో భగవద్గీత మనకి చెప్పింది. దీన్నే ఆ ప్రస్థానత్రయం అన్నారు. అంటే ఏంటి, బ్రహ్మసూత్రం, మన శ్రవణం వచ్చేమో మన ఉపనిషత్తులు, మననం వచ్చేమో బ్రహ్మసూత్రాలు, నిధిధ్యాస ఆ స్థితిలో ఉండేటువంటి అనుభవ స్థితి భగవద్గీత. అల్టిమేట్ ఏంటి, సాక్షాత్కారం అన్నాడు. సాక్షాత్కారం అంటే దర్శనం, నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే భగవతత్వం, నాలో నీలో ఉన్నదంతా అదే, దానివల్లే జరుగుతుంది తప్ప ఎవరికి ఏమీ తెలియదు, ఉన్నదంతా అదేను, దాన్ని వదిలేసేయడం తప్ప మన చేతిలో ఏమీ లేదు అనేటువంటి విషయంగా మనకి తెలిసి, మనం నిద్రపోతున్నా, లేచినా, మెళుకుతో ఉన్నా, ఆలోచనలతో ఉన్నా, ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం మనం నిద్రపోతున్నప్పుడు ఎంత శాంతంగా, ఎంత నిశ్శబ్దంగా, ఎంత సమాధి స్థితిలో ఉందో, మనం నిద్ర లేచిన తర్వాత కూడా అంతే శాంతంగా, అంతే సమాధి స్థితిలో ఉండడానికి మనము మన మనస్సును ఉపయోగిస్తూ ఉండడమే. కానీ మనసు ఉండదు, కాంతి కంటే వేగవంతమైంది, పరిగెడుతూనే ఉంటుంది. ఆ పరిగెడుతున్న దాన్ని వెంటనే తీసుకొని వచ్చి అంతా భగవతత్వమే అని ఎవరికి తోచిన మంత్రమో, నామమో, జపమో ఏది కావాలంటే అది దాని మీద పెట్టగలగడమే భగవతత్వ సాధన. అంటే మన మనసుకి ఎప్పుడైతే అన్ని ఆటోమేటిక్గా ఈ ప్రాక్టీస్ మనం చేసుకుంటూ పోతే జరిగిపోయిన విషయాల మీదకి మనం ఎక్కువ వెళ్ళాం. అది జరిగింది కేవలం శరీరానికి, పరమాత్మతత్వానికి ఏం సంబంధం లేదు. అలాగే జరగబోయేదంతా మాయ, భవిష్యత్ అంతా మాయ, ఎవరికి తెలియదు. మనం చూసాం కదా కరోనాలో, అందుకని దాని గురించి మనం పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదు. జరిగేదేదో జరుపుకుంటూ పోతుంది. ప్రస్తుతంలో పోలికలు పెట్టుకోం, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా, నేను ఇలా అనేదేం లేదు. ఏం జరుగుతున్నా భగవతత్వం అనేటువంటి భావంతో ప్రస్తుతంలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ మన భగవతత్వం అనేటువంటి ఆలోచనని మనం అనుభవంగా భావించడం మొదలు పెడతాం. అదే జ్ఞానం. ఆ జ్ఞాన స్థితిలో ఉండడం ఎలాగా అనేదే, వండుకుంటూ పోవడమే ప్రయాణం. చివరికి ఈ ప్రయాణమే ఆనందం. ఎందుకు, ఇంకా కొత్తగా అక్కడ మనం గ్రహించేది ఏం లేదు. అది మనమే అయినప్పుడు ఇంకా మనమేం గ్రహిస్తాము, అదే సాక్షాత్కారం, దర్శించడం. అలా ఎలా ఉండాలి అనేటువంటి విషయమే భగవద్గీత చెప్పింది. ఒక భగవద్గీతనే కాదు, ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా చెప్పింది అదే ప్రిన్సిపుల్. ఉన్నదంతా నిరాకారమైంది, ఎలా కనుక్కోవాలి, మనం నిరాకారంగా మారాలి. మారిన తర్వాత ఏమొస్తుంది, ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది. అంతా ఒకటే ఉంటే ఇంకా మనకు టెన్షన్ ఏముంది, మనకు భేదం ఉన్నప్పుడే భయము, గోల, చిరాకులు, అసలు ఏమీ లేదు. ఉన్నదంతా ఆ ఒకటి అనేటువంటి భావం, ఆ ఒకటి నేనే అన్నప్పుడు నేను ఎక్కడో ఆకాశంలో పై ఎత్తు నుండి అంతా చుట్టిదంతా నేను తయారు చేసుకున్నదే కదా నా సృష్టి అని కదా చూడటం మొదలు పెడతాము. ఒక ప్రిన్సిపల్. రెండోది ఏంది, ఇదంతా మాయ, కొన్నాళ్ళు ఉంటుంది, వెళ్ళిపోతుంది. మహానుభావులు ఎంతమంది భూమి మీదకి వచ్చారు, ఎంతమందికి వెళ్ళిపోయారు. మనము అంతే, దానికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం విలువ ఇవ్వాల్సిన అవసరం అయితే మాత్రం మన జ్ఞానస్థితిని పెంచుకుంటూ పోవడం. అప్పుడు మాత్రమే మనం చాలా సంతోషంగా
మన విషయాన్ని గ్రహించుకుంటూ వెళతాము అనేటువంటి విషయం భగవద్గీత చెప్పింది. ఇది 13వ చాప్టర్ అయిపోయింది. రేపు 14 మొదలు పెడతాం. నిజం చెప్పాలంటే భగవద్గీతలో మనం ఆహారం ఎలా తీసుకోవాలి, మన మనసుని ఎలా స్థిమితంగా ఉంచుకోవాలి, మన ప్రాణశక్తిని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయమే మనకు చెప్పింది తప్ప, అంతే తప్ప దేవుడు ఎక్కడో ఉన్నాడు ఏదో చేయబోతున్నాడని నేను చెప్పలే. ఉన్నదంతా దైవత్వం అనే చెప్పింది. అది నిరాకారమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం మనలో కూడా ఉన్నది. అది నువ్వేం చేస్తావంటే అజ్ఞానం పోగొట్టుకున్నావంటే ఆ జ్ఞాన స్థితిలో నువ్వే ఉన్నావు అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. మిగిలిన రేపు 14 రేపు మొదలు పెట్టుకుంటాం.